కావేరి దగ్గర అయితే ఇంకా ఏసీపీ విజయ్ అయితే మళ్ళీ వచ్చి కనపడతాడు. అప్పుడు ఇంకా ఉషాకైతే చాలా కోపం వచ్చి, ఏంటి సార్ మీరు ఇదే పనిగా మా ఇంటి చుట్టూరే తిరుగుతున్నారు ఎందుకు అని చెప్పని అన్నీ నాకు మీ మీద అసలు మీరు పీటీ టీచరేనా అని చెప్పని విజయ్ అడుగుతాడు. అప్పుడు అవును సార్, నాకు కూడా మీరు పీటీ టీచర్ కాదేమో అని చెప్పని అనిపిస్తుంది, డౌట్ ఉంది, మీరు నిజంగానే పీటీ టీచర్ అయితే కాదు, మీరు పోలీస్ అని చెప్పని అంటుంది. ఇంకా అవును, నీ గెస్ట్ కరెక్టేను, అటైతే నేను పోలీస్ని అయినప్పుడు నువ్వు కూడా పీటీ టీచర్ కాదు కదా అని చెప్పని తను రివర్స్ అయితే మాట్లాడతాడు. అప్పుడు ఇంకా కావేరి అయితే తడబడకుండా తనకు అన్ని సమాధానాలు చెప్తూ ఉంటుంది. మీరు పీటీ టీచర్గానే అయ్యి ఉంటే మీ దగ్గర, అవును నీకు ఎలా అనుమానం వచ్చింది నేను పీటీ టీచర్ కాదు అని చెప్పని విజయ్ అడిగితే, తనేమో మీరు పీటీ టీచర్ అయితే మీరు మైండ్లో ఎప్పుడూ ఈ బ్యాట్లు బాల్స్ ఇవే ఉంటాయి, కానీ మీ జోబీలో గన్ను చూశాను నేను అని చెప్పనంటే, అంటే జోబీలో గన్ను ఉన్నంత మాత్రాన పోలీస్ అయిపోతారా అని చెప్పంటే, మీరు మాట తీరు మీరు చూసే చూపు అలాగే ఉన్నాయి నాకు, అందుకే నేను అలా అన్నాను అని చెప్పని అంటుంది. ఇంకా స్పందన అయితే సార్ తను కూడా నిజంగా ఒప్పేసుకుంది సార్, తనే కావేరినని అని చెప్పనంటే, అప్పుడు మళ్ళీ స్పందన నువ్వు ఈ లోపలే స్పందించకు, తనతో నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పని అంటాడు. ఇంతకీ మన ఇలా వాగ్దానం దిగే కంటే మన ఫైనల్గా వచ్చేద్దాము, రేపు 10 గంటలకి కాఫీ సెంటర్లోకి రావాలి, నువ్వు రేపు 10 గంటలకు రిపోర్ట్ వస్తుంది, మొన్న నీ దగ్గర మేము కార్డు తీసుకున్నాం కదా, నీ ఫింగర్ ప్రింట్ పంపించున్నాము, ఆ రిపోర్ట్ రేపు 10 గంటలకు వస్తుంది అని చెప్పి అనడంతో ఇంకా కావేరికి అయితే తెలియకుండానే చెమటలు పట్టేసినంత భయం వేస్తుంది. కానీ అయినా తను బాలరాజ్ చెప్పినట్టు తను ఎక్కడ బయట పడకుండా చెప్పాడు కదా అని చెప్పనని, అప్పుడు ఇంకైతే తను వెంటనే వెళ్ళి మళ్ళీ తనకి ఫోన్ చేసి, ఈ విధంగా నా దగ్గర కార్డు రేపు 10 గంటలకు రమ్మని చెప్పన్నాడు అని చెప్పనంటే, నువ్వు నీ మాట తీరులో కానీ నీ బాడీ లాంగ్వేజ్లో కానీ ఎక్కడ నువ్వు కావేరి నన్ను మాత్రం బయట పడ్డావు అంటే నువ్వు ఈ కూతురుకు నువ్వే దూరం అయిపోయినట్టు అని చెప్పని తనని బాగా మోటివేట్ చేస్తాడు.